వివేక్ పై మంత్రి లక్ష్మణ్ సీరియస్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో షాకింగ్ ఘటన జరిగింది. మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీరియస్ అయ్యారు. మంత్రి అడ్లూరిని దున్నపోతు అంటూ పొన్నం కామెంట్స్ చేశారు. పొన్నం దూషిస్తూ ఉంటే పక్కనే సైలెంట్ గా ఉన్నారు మంత్రి వివేక్. అయితే పొన్నం కామెంట్స్ పై స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు మంత్రి అడ్లూరి. వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇద్దరు నేతలు కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. అసలు ఏం జరిగింది, ఒకరినొకరు ఎందుకు దూషించుకున్నారు, అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, అసలు ఎందుకు ఒకరినొకరు దూషించుకున్నారు? సో అసలు పొన్నం ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు? సో ఒకటే పార్టీలో ఉండి పక్కనే కూర్చుని ఎందుకు అట్లా ఒకరినొకరు దూషించుకున్నారు? ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఆ నిమిషంలో కోపోద్రికులై మాట్లాడుకున్నారా? ఎస్ మౌనిషా, ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా అంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికలను ఏ స్థాయిలో సీరియస్ గా తీసుకుంది ఏంటనేది మనందరికీ ఒక అవగాహన ఉంది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రహమత్ నగర్ లో ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ప్రస్తుతం ఇది అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళ ముగ్గురు కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే మీడియా సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యంగా రావడంతో కాస్త పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. పొన్నం కాస్త అసహనానికి లోనే పక్కనే ఉన్న మరో మంత్రి వివేక్ వెంకటస్వామి చెవిలో మాట్లాడుతూ మనకు సమయం తెలుసు, జీవితం తెలుసు, కానీ వారికేం తెలుసు, ఆ దున్నపోతు కానికంటూ కూడా మాట్లాడారు. ఆ సమయంలో మైకులు ఆన్ లో ఉండటంతో అది మొత్తం కూడా ఆ వీడియో రికార్డ్ కావడం, అది ఆ మైకుల్లో మాటలు గట్టిగా వినపడటంతో అది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఇక అక్కడి నుంచి కూడా వివాదం రేగింది. ఆ తర్వాత వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ పై దళిత సంఘాలతో పాటుగా బహుజన సంఘాలు వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాయి. అంటే ఒక దళిత మంత్రికి కేబినెట్ లో అవమానం జరుగుతోంది, దళిత మంత్రిని గౌరవించడం లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సహచర దళిత మంత్రిని దున్నపోతని ఎలా అంటారంటూ కూడా ఆ దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సహచర మంత్రులను, కేబినెట్ మంత్రులను గౌరవించడానికి పొన్నం ప్రభాకర్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక దీనిపై అడ్లూరి లక్ష్మణ్ తాజాగా రియాక్ట్ అయ్యారు. పొన్నం క్షమాపణలు చెప్పాల్సిందేనని, తాను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే తనపై ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పొన్నం దూషిస్తుండే పక్కనే సైలెంట్ గా ఉన్న దళిత మంత్రి వివేక్ వెంకటస్వామి ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. కానీ అక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే వెంకట్, మైక్లు ఉన్నాయి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సందర్భం అనుకుంటున్నాను అది. అయితే అలాంటి చోట అన్ని పెట్టుకుని, అంతమందిని పెట్టుకుని అంత ఓపెన్ గా కామెంట్ చేయడం ఏంటి? ఆయన ఏమైనా ఉంటే పక్కకెళ్ళి మాట్లాడుకోవాలి, లేకపోతే వేరే సందర్భంలో మాట్లాడుకున్న విషయాలు మనం చూసాం. కాకపోతే ఇక్కడ మైక్స్ పెట్టుకుని అందరినీ వెనక ముందు పెట్టుకుని అట్లాంటి కామెంట్ చేయడం వెనక ఎలా చూడాలంటారు అసలు? వాస్తవానికి అది పక్కన ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి చెవులో మాట్లాడారు ఆయన, పొన్నం ప్రభాకర్. కానీ అది మైకులు ఆన్ లో ఉండడం వాస్తవానికి బహిరంగ వేదికలపై, ఎందుకంటే ఇప్పుడు మీడియా కానీ లేదంటే ఇప్పుడు మామూలుగా గదుల్లో రకరకాలుగా మాట్లాడుకుంటారు, బహిరంగ వేదికలపైకి వచ్చే టైంకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని ఇప్పుడు దళిత మంత్రి, దానితో సామాజిక వర్గాలు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే మాకు గౌరవం లేదా, మమ్మల్ని అంటే మా వృత్తిని అవమానించారా, ఇట్లా వాళ్లకు తగిన ఆలోచనలు, వాళ్ళకు వచ్చిన ఆలోచనల ప్రకారం వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అందులో తప్పేమీ లేదు. ఒక సీనియర్ నాయకుడిగా, ఎంపీగా పనిచేసినటువంటి పొన్నం ప్రభాకర్ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు, లేదంటే ఆయనకు ఫోన్ చేయటం, లేదంటే దానికి సంబంధించి ఏదన్నా పక్కనున్న వాళ్ళకి ఫిర్యాదు చేయటం, ఇటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ లేదంటే పక్కనున్న వాళ్ళతో పిఏతో కానీ ఎవరికన్నా ఫోన్ చేయించి మీకోసం ఎదురు చూస్తున్నామని చెప్పడం, ఇలాంటివి చేయించి ఉండాలి. కానీ అలా మైకులు ఆన్ లో, అంటే ఒక విఘ్నత లేకుండా మైకులు ఆన్ లో ఉన్నా సరే అది చలనం లేకుండా ఆయన ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి దళిత సంఘాల ఆగ్రహంలో కూడా తప్పులేదు, అటు అడ్లూరి లక్ష్మణ్ ఆవేదనలో కూడా తప్పులేదు. మరి దీనికి సంబంధించి అటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అలాగే కాంగ్రెస్ అధిష్టానం కానీ ఏం చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ అటు పిసిసి చీఫ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్, ఆయనకు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే మల్లికార్జున్ ఖర్గేకి, అలాగే రాహుల్ గాంధీకి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వీళ్ళందరికీ కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని తెలుసంటూ కూడా ఆయన మాట్లాడటం, కాస్త ఇక్కడ మంత్రి స్వయంగా కామెంట్ చేయడం మాత్రం కాస్త సంచలనం అని చెప్పాలి. మరి దీనికి సంబంధించి అటు అధిష్టానం, ఒకవేళ అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేస్తే ఏ చర్యలు తీసుకుంటే అధిష్టానం వరకు సమస్య వెళ్లకుండానే ఇక్కడ ఏమైనా చెక్ పెడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఒక్కసారి వెంకట్ మీరు హోల్డ్లో ఉండండి.
ఏమన్నారు పొన్నం ప్రభాకర్, ఏమన్నారు, పక్కన వివేక్ వింటూ ఉన్నారు. సో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఒకసారి చూద్దాం. మన జీవితం వాళ్ళకి దున్నపోతానికి ఏం దున్నపోతానికి ఏం దున్నపోతానికి ఏం సో వెంకట్, మీరు ఇప్పుడు ఇది చూసారా, బయటలో మాట్లాడింది విన్నారా మీరు? విన్నాను. సో అంత ఓపెన్ గా మాట్లాడడం వెనుక తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అవును, వాస్తవానికి బహిరంగ అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ, దానికి తోడు అత్యంత కీలకమైనటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నిక. దీనికి సంబంధించి దాదాపు 3-4 నెలల నుంచి కూడా అభ్యర్థి ఎవరు, ఏంటి అంటే ఎవరిని పోటీలో నిలబెట్టాలంటే కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అటు గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసినటువంటి అజరుద్దీన్ కో ఎమ్మెల్సీ సీట్ ఇవ్వటం వెనుక ఇదే కారణం. అలాగే నవీన్ కుమార్ యాదవ్ కానీ లేదా అంజన్ కుమార్ యాదవ్ కానీ ఇట్లా కొంతమంది యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులను కూడా అక్కడ నిలబెట్టే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇతర మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో పొన్నం ప్రభాకర్ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. దీనిని అటు విపక్షాలు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు మరో ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో బీఆర్ఎస్ కూడా దీన్ని ఖచ్చితంగా ఎన్నికల్లో వాడుకుని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైన అంటే ఆయన ఏ విధంగా మాట్లాడతారా లేదా మంత్రులను పిలిచి ఈ గొడవను అక్కడే ఫుల్ స్టాప్ పెడతారా అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము ఇక్కడ ఒకసారి ఆ బైట్ చూద్దాము. పొన్నం ప్రభాకర్ అండ్ అలాగే వివేక్ మాట్లాడుకుంటూ వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏమైనా వ్యాఖ్యలు చేశారు, ఏమని నోరు జారారు ఒక్కసారి చూద్దాం. మన జీవితం వాళ్ళకి దున్నపోతానికి ఏం దున్నపోతానికి ఏం దున్నపోతానికి ఏం మన జీవితం వాళ్ళకి దున్నపోతానికి ఏం దున్నపోతానికి ఏం మన జీవితం వాళ్ళకి దున్నపోతానికి ఏం దున్నపోతానికి ఏం దున్నపోతానికి ఏం రైట్, మంత్రులు వివేక్ అలాగే పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా చర్చించుకుంటూ ఉండి నోరు జారిన ఘటన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి తీవ్ర దుమారం రేపుతోంది. చూడాలి ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, వీళ్ళని మందలిస్తుందా లేకపోతే కూర్చోబెట్టి మాట్లాడతారనేది చూడాలి. బట్ దీనికి సంబంధించి అడ్లూరి అయితే చాలా సీరియస్గా ఉన్నారు. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇప్పటికైనా నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఇప్పుడు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. ఆయన ఇప్పటికైనా